కొన్ని పాకిస్తానీ డ్రోన్లు మన సాంబా, రాజౌరి ఇంకా పూంచ్ ఎస్పెషల్లీ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఎక్కువ కనిపించినాయి. ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఇండియన్ ఆర్మీ తిప్పి కొట్టేసింది. డ్రోన్స్ మొత్తం కింద సర్వనాశనమైన సంకనాకిపోయినాయి పాకిస్తానీ గేమ్ ప్లాన్ అంతా. అయితే ఇవాళ ఇదంతా కంప్లీట్ పిక్చర్ నీకు ఒకటి ఏం చెప్తుందంటే, నీ డ్రోన్లు భారత్ మీద పనికి రావు. నువ్వేదో టెస్ట్ చేద్దామని చూస్తున్నావు భారత్ యొక్క సామర్థ్యాన్ని, భారత్ యొక్క రెస్పాన్స్ టైం ని క్యాల్కులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? మన దుష్మన్లు. మన రేడార్ గ్యాప్స్ ఏమన్నా ఉన్నాయా అననే ఒక ప్రయత్నం కూడా అనిపించొచ్చేది. ఎందుకంటే నువ్వు డ్రోన్ పంపించినావు, పంపగానే రబక్మన్ మనల్ని కొట్టిపడేసిండు. అంటే భారత్ యొక్క రెస్పాన్స్ టైం ఎంత ఫాస్ట్ ఉంది వాడు క్యాల్కులేట్ చేసిండు. సెకండ్ ఏంటంటే, నేను డ్రోన్ పంపిస్తున్నప్పుడు భారత్ రేడార్లు ఎక్కడెక్కడికేం చేస్తున్నాయి అని చెప్పి పట్టుకోనికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా పాకిస్తానోడు భారత్తో చాలా ఆచితూచి స్పందిస్తాడు. అయితే ఇది కూడా నువ్వు ఏదైతే చేసినావు చూడు, నువ్వు ఏదైతే నీ సామర్థ్యం అనుకుంటున్నావు, బ్రేవరీ అనుకుంటున్నావు, కానీ ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో, మేము మా రేడార్లను కూడా చేంజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఫైర్ అండ్ దెన్ వానిష్, గాయమైపోతాం అడిగే. ఈ భారత్ యొక్క ఫియర్ బేస్డ్ ఎక్స్పెరిమెంటేషన్ ఏదైతే నువ్వు చేద్దామని చూస్తున్నావు చూడు భారత్ మీద ప్రయోగం, ఇది పెద్దగా పనికి రాదు.